నేను మీ బాలాజీ చిరబోయిన ఈరోజు మార్నింగ్ టిప్ వచ్చేసి ఎఫ్ఎల్ఏ ఫ్లా ఉంది కదా, ఇక్కడ నుంచి జీకే ఓరియంటేషన్లో ఆర్ఆర్బీ వాళ్ళకి కానీ గ్రూప్ 4 వాళ్ళకి కానీ లేకపోతే మన సబ్ ఇన్స్పెక్టర్ ప్రిలిమినరీ అదేవిధంగా కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ వాళ్ళకి ఉపయోగపడే టిప్ అండి. ఇది చూడండి, ఫ్లా ఎఫ్ఎల్ఏ ఫ్లా ఫాతిమా బీబీ లీలా సేద్ అన్నా చాందీ. ఇది ఆర్డర్ ఆఫ్ చూసుకోండి, ఆర్డర్ ఆఫ్ మెరిట్ చూసుకోండి. ఇప్పుడు ఏ విధంగా అంటే ఫాతిమా బీబీ ఇప్పటి వరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఏ మహిళ కాలేదు. సుప్రీంకోర్టు జస్టిస్గా మాత్రం మహిళ అయింది. అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మహిళ కాలేదు, కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఫాతిమా బీబీ మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఫాతిమా బీబీ ఎంపికైంది. ఓకేనా. ఆ తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తి తర్వాత అత్యున్నత హోదా మళ్ళీ న్యాయ వ్యవస్థలో అంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కదండి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. కాబట్టి ఇక్కడ ఎల్ అంటే లీలా సేద్ ఉంది కదా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఈమె హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. మొట్టమొదటి హైకోర్టు ప్రధాన మహిళా న్యాయమూర్తి ఎవరు అంటే లీలా సేద్. హైకోర్టు మహిళా ప్రధాన న్యాయమూర్తి మొట్టమొదటి వ్యక్తి అంటే లీలా సేద్. అన్నా చాందీ ఉంది కదా, హైకోర్టు న్యాయమూర్తి. ఈమె మొట్టమొదటి మహిళా హైకోర్టు న్యాయమూర్తి వచ్చేసి అన్నా చాందీ. అర్థమైంది కదండి. ఫస్ట్ ఆమెమో సుప్రీంకోర్టు న్యాయమూర్తి, మహిళా న్యాయమూర్తి. ఆ తర్వాత రెండో వ్యక్తి వచ్చేసి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మహిళా ప్రధాన న్యాయమూర్తి. అదేవిధంగా మూడో వ్యక్తి వచ్చేసి హైకోర్టు న్యాయమూర్తి. అంటే ఫస్ట్ది సుప్రీంకోర్టు న్యాయమూర్తి, రెండోది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మూడోది హైకోర్టు న్యాయమూర్తి. అర్థమైంది కదండి. ఎఫ్ఎల్ఏ ఫ్లా ఆర్డర్ ఆఫ్. దీన్ని కన్ఫ్యూజ్ కాకుండా చాలామంది ఒకదానికి ఒకటి పెట్టే అవకాశం ఉంటుంది, అందుకని దీన్ని కోడ్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎఫ్ఎల్ఏ ఫ్లా. ఉంటా అండి. మీ బాలాజీ చిరబోయిన. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీకు కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తూ మాత్రం ఉండండి.